రద్దు చేయాలి 3 వ్యవసాయ చట్టాలను వెంటనే పరిష్కరించాలి. మోడీ ప్రభుత్వం రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. మోడీ ప్రభుత్వం రైతుల సమస్యలు వెంటనే ఆపాలి. రైతులపై మోడీ ప్రభుత్వ దమన కాండను ఆపాలి. రైతులపై మోడీ ప్రభుత్వ దమన కాండను వర్ధిల్లాలి. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. కార్మిక సంఘాల ఐక్యత. జరిగే జాతీయ బంద్ను రైతుల సమస్యల పరిష్కారం కోసం 8న జరిగే జాతీయ బంద్ను పరిష్కరించాలి. రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. రైతుల సమస్యలు వెంటనే జయప్రదం చేయండి భారత్ బంద్ను. రైతులకు మద్దతుగా జరుగుతున్న భారత్ బంద్ను, రైతులకు మద్దతుగా 8న జరగనున్న భారత్ బంద్ను, రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, రైతు వ్యతిరేక నరేంద్ర మోడీ. గత 10 రోజులుగా ఈ దేశంలో రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు మేలు కలిగేటువంటి విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు రద్దు కోరుతూ గత 10 రోజులుగా పెద్ద ఎత్తున లక్షలాది మంది కార్మికులు ఢిల్లీ నగరంలో నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఏఐటియుసి ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు వ్యవసాయ చట్టాలకు సంబంధించి వీళ్ళ రైతాంగానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి చట్టాలు ఇవి కేవలం కార్పొరేట్ వర్గాలకి మరింతగా రైతు ఉత్పత్తులను దోచుకునే దానికోసం వీలుగా ఈ వ్యవసాయ చట్టాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ కార్పొరేట్కి అనుకూలమైనటువంటి ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేసేదాకా ఇవాళ రైతుల యొక్క ఉద్యమాన్ని వెనుతిరిగే ప్రశ్నే లేదని చెప్పి ఎప్పటికే స్పష్టం చేయడం జరిగింది. గత 10 రోజుల కాలంలో ఇవాళ ఉణికిస్తున్నటువంటి చలిలో 3 రైతులు ఇవాళ చనిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇవాళ ఢిల్లీలో లక్షలాది మంది రైతు వ్యతిరేకమైనటువంటి వ్యవసాయ చట్టాలు రద్దు చేయడమే ధ్యేయంగా ఇవాళ రద్దు చేసే వరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇవాళ రైతులు ఇవాళ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పోరాటం విజయవంతం కావాలని చెప్పి ఇవాళ సిఐటియు, ఏఐటిసిగా ఈ దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా రైతాంగం చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ని ప్రభుత్వం వెంటనే పరిగణలో తీసుకుని రైతుల సమస్యల్ని తక్షణం పరిష్కరించాలి. ప్రమాదకరమైనటువంటి వ్యవసాయ 3 చట్టాలని రద్దు చేయాలి. రైతు వ్యతిరేక విద్యుత్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు ఏఐటిసి, సిఐటియు ఆధ్వర్యంలో ఇవాళ నిరసన దీక్షల్ని ఇవాళ చేపట్టడం జరిగింది. అత్యంత ప్రమాదకరమైనటువంటి పద్ధతుల్లో నరేంద్ర మోడీ ఇవాళ కార్పొరేట్లకు అనుకూలంగా ఇవాళ రైతులకి దివాళా తీసే విధంగా ఇవాళ వ్యవసాయాన్ని మార్పు చేశారు. మద్దతు ధర లేకుండా చేశారు. ఇవాళ వాళ్ళకి వచ్చేటువంటి సబ్సిడీలు లేకుండా చేశారు. రైతుకి భూమి మీద ఎటువంటి హక్కు లేకుండా చేశారు. అలాగే పంట వేసేటువంటి కనీస స్వేచ్ఛ కూడా లేకుండా ఇవాళ ఈ చట్టాల్లో చేశారు. ఇది అత్యంత దారుణం, దుర్మార్గం. అందుకనే ఇవాళ ఢిల్లీ నడిబొడ్డున పెద్ద ఎత్తున రోజుకి కూడా రైతులు పెద్ద ఎత్తున తిరుగుబాటుకి ఇవాళ శ్రీకారం చుట్టారు. ప్రపంచ దేశాల్లో కూడా ఈ పోరాటానికి హర్షిస్తున్నాయి. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ ఏదైతే చేసినటువంటి 3 చట్టాలనే వాటిని రద్దు చేయాలని మేము కూడా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం.